హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన పాఠశాలకు మండలం ద్వారా సరఫరా అయినటువంటి నోట్బుక్స్ను కానీ, టెక్స్ట్ బుక్స్ను కానీ, లేదా యూనిఫామ్స్ను కానీ మనం ఆన్లైన్లో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఏ విధంగా ఆన్లైన్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనకు దానికి గాను గూగుల్లో లేదా గూగుల్ క్రోమ్లో కానీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఆన్లైన్ సెర్చ్ చేయాలి. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ టీఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాగిన్ ఉంటుంది కింద. ఇక్కడ క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు 3 ఐకాన్స్ ఓపెన్ కావడం జరుగుతుంది, ట్యాబ్స్. ఒకటి యూడైస్ లాగిన్, తర్వాత మనం మార్క్స్ సీసీ మార్క్స్ ఎంట్రీ చేసే లాగిన్, తర్వాత వచ్చేసి అదర్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, ఈ అదర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది, యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్. ఇక్కడ లాగిన్ అయ్యి మీ స్కూల్ యొక్క లాగిన్ను యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ కావచ్చు. ఇక్కడ లాగిన్ అయిన వెంటనే కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ పైన ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది స్కూల్కు సంబంధించినటువంటి. ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూడైస్కు, తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్, తర్వాత స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, తర్వాత టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, తర్వాత ఎఫ్ఎల్ఎన్, తర్వాత యూనిఫామ్స్, తర్వాత లిప్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎంకి సంబంధించిన, తర్వాత రిజిస్టర్స్. మనకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఉన్నగా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు స్కూల్కు సంబంధించినటువంటిది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో హోమ్, సర్వీసెస్, రిపోర్ట్స్, లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ కావాల్సింది సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు స్కూల్ రిసీవ్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మెటీరియల్ టైప్ అని అడుగుతుంది, పక్కకు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 3 కనిపిస్తాయి. ఒకటి ఫస్ట్ వచ్చేది టెక్స్ట్ బుక్, తర్వాత వర్క్ బుక్స్, తర్వాత నోట్ బుక్స్. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ని ఎంట్రీ చేస్తున్నాను కాబట్టి ఆన్లైన్లో టెక్స్ట్ బుక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రిసీవ్డ్ ఫ్రమ్, తర్వాత క్లాస్. ఇక్కడ రిసీవ్డ్ వచ్చేసి మనం దీనిపైన క్లిక్ చేసి ఎంయూ నుంచి, అంటే మండలం నుంచి వస్తాయి కాబట్టి ఎంయూ నుంచి వస్తాయి కాబట్టి దీన్ని మోడిఫైడ్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత క్లాస్, ఏ క్లాస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న క్లాస్ వచ్చేసి 6th క్లాస్ కాబట్టి ఇక్కడ నేను 6th క్లాస్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. పక్కకు గో బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి సీరియల్ నెంబర్, సెలెక్ట్ ఆల్ బాక్సెస్ ఉంటాయి. తర్వాత టైటిల్, ఏ టైటిల్ ఉంటుంది, టైటిల్ నేమ్ ఉంటుంది, మీడియం, తర్వాత గ్రాస్ రిక్వైర్మెంట్ యాజ్ స్కూల్, తర్వాత 4th కాలం వచ్చేసి గ్రౌండ్ బ్యాలెన్స్, అంటే మన దగ్గర ఏమైనా బ్యాలెన్స్ ఉంటే దీంట్లో ఎంట్రీ చేస్తే మనకి ఇక్కడ గ్రౌండ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. తర్వాత స్కూల్ యాక్చువల్ రిక్వైర్మెంట్, ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి, తర్వాత క్వాంటిటీ డిస్పాచ్డ్ బై ద మండల్ నుంచి మనకి ఎన్ని డిస్పాచ్ అయింది 6th కాలం. 7th కాలంలో వచ్చేసి మనం ఎంట్రీ చేయాల్సింది ఇక్కడ మనం మండల్ నుంచి మనకి ఎన్ని బుక్స్ రిసీవ్ అయినాయి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎన్ని రిసీవ్ అయినాయి ఇక్కడ 7th కాలంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ సెలెక్ట్ ఆల్ ఉందా ఆ బాక్స్ ఉన్న పైన ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్కూల్ పాయింట్కి ఎన్ని వచ్చినాయో అన్నీ ఇక్కడ నంబర్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ స్కూల్కు 10 వచ్చినాయి కాబట్టి 10 ఎంట్రీ చేస్తున్నాను. ఈ విధంగా తెలుగు రీడర్, తెలుగు 10 వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి, ఇంగ్లీష్ రీడర్ వచ్చింది. ఇక్కడ ఈ బాక్స్ను సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ కాలంలో మనం 7th కాలంలోనే ఓన్లీ మనకు ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని వచ్చినాయి, 10. తర్వాత నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి ఇక స్కూల్కి, ఇక్కడ చూసినట్లయితే తెలుగు ఏది హిందీ రీడర్ గీడ వచ్చింది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ
నంబర్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ పాఠశాలకు 10 హిందీ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి. ఇక్కడ మనం 10 ఎంట్రీ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకేముంది, ఇక్కడ 9th కాలంలో మ్యాథమెటిక్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ 7th కాలంలోకి వెళ్ళి ఇక్కడ మనం మళ్ళీ ఆ నంబర్ మనకు క్వాంటిటీ రిసీవ్ అయిన నంబర్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, ఇక్కడ జనరల్ సైన్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆ నంబర్ని కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ చూసుకోవాలి, ఇంకేమైనా మనకు మండల్ నుంచి రిసీవ్ అయిన ఇంకొకటి ఉంది సబ్జెక్టు, అది వచ్చేసి సోషల్ స్టడీస్. ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ బాక్స్ పైన ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఏ అయితే మనకు సబ్జెక్టుకు సంబంధించినవి వచ్చినాయో ఫస్ట్ టైటిల్ దగ్గర ఆ బాక్స్ ఖచ్చితంగా క్లిక్ చేస్తేనే అది నంబర్ తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనకు మండల్ నుంచి రిసీవ్ అయిన దానికన్నా ఎక్కువ పెడితే ఖచ్చితంగా తీసుకోదు. సేమ్ అన్న పెట్టాలి, లేకుంటే దానికన్నా తక్కువ క్వాంటిటీ ఉంటేనే ఇక్కడ మనకు ఆన్లైన్లో యాక్సెప్ట్ అవుతుంది, లేకుంటే కాదు. ఈ విధంగా అయిన తర్వాత మనకు లాస్ట్కు ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని, అంటే ఈ హై స్కూల్లో 6th క్లాస్ బుక్స్ మండల్ నుంచి ఎంత క్వాంటిటీ వచ్చింది, మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం అనేది ఈ విధంగా క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు మండల్ నుంచి అయిన క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీ అంటే మన స్కూల్కి సప్లై చేసిన ఇక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే మాత్రం తీసుకోదు. ఈక్వల్గా ఉండాలి, లేదా దానికన్నా తక్కువ ఉండాలి. అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా సెలెక్ట్ బాక్స్లో టిక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ చేయాలి, తర్వాత క్లాస్ వైజ్ చేయాలి, లాస్ట్కు టోటల్ స్కూల్ సబ్మిషన్ కొడితే మనకు ఇది 100% ఆన్లైన్లో మనకు రిసీవ్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ను మనం ఆన్లైన్లో ఎంట్రీ చేసినట్లు అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ని ఎంట్రీ చేయాలి. తర్వాత అదేవిధంగా 1 to 5th 7th అయితే వర్క్ బుక్స్ ఉంటాయి, 1 to 5th వర్క్ బుక్స్ని ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మన స్కూల్కు సప్లై అయినటువంటి టెక్స్ట్ నోట్ బుక్స్ను కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది పద్ధతి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మరిన్ని ఎడ్యుకేషన్కు సంబంధించిన వీడియోలకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.